హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హర్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఎలాంటి డాక్టర్ని కాదు. కాకపోతే పీసీఓఎస్తో చాలా ఇయర్స్ నుండి నేను సఫర్ అవుతున్నాను కాబట్టి అసలు అదేంటో తెలుసుకోకుండానే నా బాడీకి అది ఎలా హార్మ్ చేస్తుందో తెలుసుకోకుండా నేను చాలా చాలా ఇయర్స్ సఫర్ అయ్యాను. కాబట్టి మీరు కూడా నాలాగా పీసీఓఎస్తో సఫర్ అవుతుంటే అది ఏంటి, అది మన బాడీకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దాన్ని మనం రివర్స్ చేసుకోవాలి, మేనేజబుల్గా చేసుకోవాలి అని అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్. ఇది దాని అబ్రివేషన్, దాని పేరు. ఇది మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలన ఏర్పడుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిన తర్వాత మన బాడీకి ఎఫెక్ట్ ఎలా తెలుస్తుంది అని అంటే, అది ఫస్ట్ మన బాడీలో ఎంటర్ అయ్యాక పీరియడ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, తర్వాత స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మొత్తం పింపుల్స్ ఎలా అంటే అలా కంట్రోల్ చేసుకోలేకపోయేంత పింపుల్స్ వస్తాయి. తర్వాత అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఎక్కడంటే అక్కడ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత వెయిట్ మనము చాలా ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. ఇవి ఎఫెక్ట్స్. తర్వాత అది లోపల మన బాడీకి ఏం చేస్తుంది అని అంటే, అది ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన లేడీ అంటే ఫీమేల్ హార్మోన్స్ అనేవి ఓవరీస్ పనిచేయడానికి చాలా ఉపయోగపడతాయి. అవి ఇన్బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఓవరీస్ లోపల ఒక చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఏర్పడతాయి అన్నమాట. అవి మన ఓవ్యులేషన్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. దానివలన కొంచెం ఓవలేషన్ ఇర్రెగ్యులర్ అవ్వడం వలన కొంతమందిలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందన్నమాట. తర్వాత ఇవన్నీ జరగడం వల్లనే మనకంటే ఈ ఓవ్యులేషన్‌లో ఇర్రెగ్యులారిటీస్ రావడం వల్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతాము. ఎందుకు అనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది చాలా మందిలో, పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్‌లో. అదేంటి అనంటే మన బాడీకి ఒక మెకానిజం అనేది ఉంటుంది. ఏంటి, మనం ఏదైనా షుగర్ తిన్నప్పుడైనా లేకపోతే కార్బోహైడ్రేట్స్ లైక్ వైట్ రైస్ అనమాట. వైట్ రైస్ తిన్నప్పుడైనా ఏదైనా సరే మన బాడీలోకి షుగర్ వెళ్ళినప్పుడు దాన్ని మన సెల్స్ తీసుకొని ఎనర్జీగా కన్వర్ట్ చేసి మన బాడీకి ఎనర్జీని అందిస్తాయి అన్నమాట. సో ఆ మెకానిజంలో ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బ్లడ్లోనే ఆగిపోతుంది అనమాట. బ్లడ్లో ఆగిపోయి అవి ఇంకా సెల్స్లోకి వెళ్ళి దాన్ని కరెక్ట్గా యూజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏమైద్ది అని అంటే వెయిట్ గెయిన్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. లోపల ఇన్సులిన్ అనేది బ్లడ్లో స్టోర్ అవుతూ ఉండడం వలన మనకి వెయిట్ గెయిన్ అనేది ఈజీగా అవుతూ ఉంటాము. సేమ్ డైట్ మనం ఎప్పటి నుంచి ఏం తింటున్నామో అదే తింటున్నా కూడా మనకి వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్, హార్మోనల్ బెల్లీ ఫ్యాట్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. లోయర్ బెల్లీలో ఎక్కువ ఫ్యాట్ అనేది అక్యూములేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్ అన్వాంటెడ్ హెయిర్. ఎందుకు అని అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వలన అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది ఫేస్ మీద, తర్వాత మా అప్పర్ మౌత్ మీద, వాటి మీద మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కష్టమవుతుంది. ఎందుకనంటే ఓవ్యులేషన్ కరెక్ట్గా అయ్యే టైంలో, రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ ఏ టైంలో అయ్యిద్ది అనేది డాక్టర్స్కి ఈజీగా తెలుస్తుంది. కానీ మన సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం వలన ఓవ్యులేషన్ ఏ టైంలో జరిగిద్ది అనేది తెలియదు. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కానీ దాన్ని కూడా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని చాలా వరకు నార్మల్ ప్రెగ్నెన్సీలే కన్సీవ్ అవుతారు చాలామంది. ఆ తర్వాత ఈ పీసీఓఎస్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా. తర్వాత దీనికి కారణాలు వచ్చేసి మెయిన్ అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ రీజన్ ఉంటుంది. తర్వాత జెనెటిక్స్, అంటే ఇప్పుడు మీ సిస్టర్కి కానీ లేకపోతే మీ మదర్కి కానీ ఎవరికైనా పీసీఓఎస్ ఉంది అని అంటే జెనెటికల్గా మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. తర్వాత లైఫ్ స్టైల్ అంటే యాక్టివ్గా ఉండకపోవడము ఒకటి. 2 పూర్ డైట్, ఎక్కువ తినేసేయడము, లేకపోతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడము, ప్రోటీన్ తక్కువ తీసుకోవడము, స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ అంటే లేట్ నైట్లు పనుకోవడము, తర్వాత ఎర్లీగా లేవడము, లేకపోతే స్లీప్ డిస్టర్బెన్సెస్. ఆ తర్వాత
స్ట్రెస్ మనకిప్పుడు చదువులో అయినా సరే, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో కారణం ఏదైనా అయ్యుండొచ్చు. స్ట్రెస్ అనేది మీ బాడీకి హార్మోనల్ ఇన్‌బాలన్స్ స్టార్ట్ అయిన తర్వాత స్ట్రెస్ అనేది ఎంత డ్యామేజ్ చేస్తది అనేది మనం ఊహించలేం. మనకొచ్చే ప్రాబ్లమ్సే వాటికి సాక్ష్యాలుగా నిలబడుతూ ఉంటాయన్నమాట. సో, స్ట్రెస్ ఎక్కువయ్యే కొద్దీ నీ హెల్త్ ప్రాబ్లమ్స్ గూడా చాలా చాలా ఎక్కువైతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఇగ హార్మోన్ ఇన్‌బాలన్స్ అనేది మెయిన్ రీజన్ ఉంటుంది కాబట్టి ఇంక దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మరి 100% మనం క్యూర్ చేసుకోగలమా? ఒకసారి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని తర్వాత వీలైతే అంటే అవసరం పడితే హార్మోనల్ పిల్స్ డాక్టర్స్ ఖచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్ చేయడానికి ఫస్ట్ నీకు హార్మోనల్ సపోర్ట్ కావాలి అని చెప్పి హార్మోనల్ పిల్స్ ఇస్తూ ఉంటారు. సో, అవి తీసుకుంటూ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి కూడా పిల్స్ తీసుకుంటూ మనం ఫిజికల్ వర్కౌట్ చేసుకుంటూ ఇలా చేసిన తర్వాత ఒకసారి రివర్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిద్దా? ఇంకా అది లైఫ్‌లో మొత్తం క్యూర్ అయిపోయినట్లేనా అంటే కాదు. ఇది పీసీఓఎస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ లాగా. అది మన శరీరంలో ఒకసారి ఎంటర్ అయింది అనంటే దాన్ని మేనేజ్ చేసుకోవడమే గానీ 100% క్యూర్ అయితది అనేది ఉండదు. ఒకవేళ నీ అల్ట్రాసౌండ్‌లో గానీ, నీ రిపోర్ట్స్‌లో గానీ పీసీఓఎస్ లేదు అని వచ్చిద్ది. ఇప్పుడు మనం కొంచెం కష్టపడి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసి, మంచి డైట్, హెల్తీ డైట్ పాటించి, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకొని, మెడిటేషన్ చేసుకుంటా, యోగా చేసుకుంటా అన్నీ చేసి తగ్గించుకుంటాము. మన రిపోర్ట్స్‌లో గూడా నో పాలిసిస్టిక్ ఓవరీస్ అని వచ్చేస్తది. ఆ తర్వాత మనము రిలాక్స్ అయిపోతాము. అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకంటే నేను ఆ మిస్టేక్ చేశాను. కాబట్టే చెప్తున్నాను. మనం రిలాక్స్ అయిపోయి, మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ చేంజెస్‌ని వదిలేసి, మళ్ళీ నార్మల్‌గానే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటూ, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, మళ్ళీ అదే స్ట్రెస్, మళ్ళీ అదే స్లీప్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనంటే, మళ్ళీ వచ్చేస్తది పీసీఓఎస్ నీ బాడీలోకి. కాబట్టి ఇది జస్ట్ మేనేజబుల్. అంటే మనం లైఫ్ లాంగ్ మన బాడీని జాగ్రత్తగా చూసుకోవాలనమాట. అలా చూసుకుంటేనే మనకి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ మన బాడీని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. ఇది తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నేను చాలా సంవత్సరాలు సఫర్ అవ్వాల్సొచ్చింది. కానీ నాలా అందరూ అవ్వాలని రూల్ లేదు. కాబట్టి నా తప్పుల నుంచి మీరు నేర్చుకొని దయచేసి మీ బాడీని మంచిగా చూసుకోండి. పీసీఓఎస్ ఉంటే దాన్ని ఎలా సరి చేసుకోవాలో డాక్టర్‌ని కన్సల్ట్ చేసి, డాక్టర్ సలహాలు తీసుకుంటూ 100% మీరు కూడా ఎఫర్ట్ పెట్టి దాన్ని క్యూర్ చేసుకుంటారని, అలాగే దాన్ని మేనేజ్ చేసుకుంటా లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.